భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రామచంద్రరావు శుక్రవారం తొలిసారి మహేశ్వరం నియోజకవర్గానికి రావడంతో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందలి శ్రీరాములు, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని బీజేపీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్తో కలిసి రామచంద్రరావుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పేరుతో ముస్లింలకు కేటాయిస్తున్న రిజర్వేషన్ ఎత్తివేస్తే బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలిపించుకుంటామని, అలాగే జెడ్పీ చైర్పర్సన్ కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని, కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భిక్షపతి గారు, ముఖేష్ గారు, శ్రీరామరెడ్డి గారు, మహిళా కార్పొరేటర్ రాజరెడ్డి గారు, ఐనరెడ్డి గారు, వెంకరెడ్డి గారు, శంకరెడ్డి గారు, శంకరెడ్డి గారు, అందరికీ పేరు పైన నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో నేను అధ్యక్షుడిగా మొట్టమొదటి జరిగింది. మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో శ్రీరాములు యాదవ్ గారు తప్పకుండా ఇక్కడ గెలిచేవారు, కానీ కొన్ని అబద్ధాల ప్రచారం వల్ల కానీ టిఆర్ఎస్ పార్టీ కొన్ని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక దందాలకు ఈ సీటు కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం ఉంది, వచ్చేసరికి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బీజేపీ కైవసం తప్పకుండా చేసుకుంటుంది 100%. దాంతోపాటు ఈ ఒక నియోజకవర్గంలో అనేక గ్రామీణ ప్రాంతం ఉంది, సబర్బన్స్ ఉన్నాయి. సరే, సబర్బన్ ప్రాంతం రేపు ప్రభుత్వం దీన్ని జిహెచ్ఎంసీలో కలుపుదా అవన్నీ అట్లా పెట్టినా కూడా ఎన్నికలు ఏ రూపంలో జరిపినా రేపు జరగబోయేటటువంటి ఒక ఏదైతే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో, స్థానిక ఎన్నికలు ఉన్నాయో, అందులో బీజేపీ మంచి విజయాన్ని సాధిస్తుంది. ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా బడంగపేట మున్సిపాలిటీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రజలకు సౌకర్యాలు అందించారో అవన్నీ కూడా చేయలేకపోతాం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. వాన పడితే రోడ్డు మీద 2 చెరువులు ఉన్నాయి, మొత్తం రోడ్ అంతా మనకు ఇదైపోతుంది. ఇటుపక్క కూడా ఎయిర్పోర్ట్ పోయే దారి బ్రహ్మాండమైన దారి ఇది, అయినా కూడా వాన పడితే మాత్రం మనం కోరేని పరిస్థితి ఉంది. అప్పుడే వానాకాలం వచ్చింది, ఇక్కడ ఉన్న ప్రాంతంలో 2 చెరువులు ఉన్నాయి. ఇక్కడ రోగాలు వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. మన మున్సిపాలిటీ కానీ ప్రభుత్వం కానీ వీటిపైన శ్రద్ధ తీసుకొని అప్రమత్తం అయి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిగా ఉందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. రెండో విషయం వచ్చే వరకు ఈరోజు మొత్తం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతా ఉంది. నేను అధ్యక్షుడు అయిన తర్వాత నల్గొండ, సూర్యాపేట, మెదక్ ఈ జిల్లాలు తిరిగి వచ్చాను. రేపు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా, అంటే దాదాపు 5 జిల్లాలు తిరుగుతా ఉన్నాను. ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఒక విశ్వాసం పెరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయం మనం చూస్తాం. ముఖ్యంగా గతంలో పట్ట ప్రాంతానికే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూడా బాగా పెరుగుతూ ఉన్నది. ఈ పెరుగుతానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడున్న ప్రభుత్వము దాని పట్ల ప్రజలకు విరక్తి ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు ఎందుకు అయ్యారంటే వారు వాగ్దానం చేసినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా ప్రజలకు అందిలేకపోతున్నారు. గత ప్రభుత్వం దోచుకున్నది మేము కూడా దోచుకుంటాము, మాకేం మిగలలే కదా బాధపడతా ఉన్నారు. కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా కార్యకర్తలని ఒకటే కోరుతా ఉన్నాను, మీ ద్వారా మనకు మంచి వాతావరణం ఉన్నది, మంచి కష్టపడండి, ముందుకు పోండి. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో అది హైదరాబాద్ జిహెచ్ఎంసీతో కలిపి నేను అంటున్నాను. జిహెచ్ఎంసీ కూడా మేయర్ బీజేపీ ఉంటుంది,
ఇక్కడ జిల్లా పరిషత్ కూడా మేజర్ బీజేపీ ఉంటుంది. అదేవిధంగా గ్రామాలలో కూడా వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీ దాకా బీజేపీ పోటీ చేస్తుంది. ఎక్కువ సంఖ్యలో బీజేపీ గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.